హాయ్ ప్రియాంక, ఎలా ఉన్నావు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. అసలేంటి నాకు ఈరోజు సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఎదురవుతున్నాయి. సర్ప్రైజ్లా? అవును, నువ్వే కాకుండా నీకంటే ముందు ఇంకొకరొచ్చారు. ఎవరొచ్చారు? మీ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్, నా డ్రీమ్ బాయ్, నా లవర్. ఏంటి, లవ్ లో ఉన్నారా? అవును. మరెప్పుడు మీ లవ్ స్టోరీ నాకు చెప్పలేదే? చెప్పే సందర్భం రాలేదు. సర్లే, ఇంతకీ మీరిప్పుడు అతన్ని ఎక్కడ చూశారు? ఇక్కడే చూశాను, కలిసి మాట్లాడాం కూడా. అవునా? తనేదో పని మీద బయటికి వెళ్ళినట్టున్నాడు. రాగానే నీకు పరిచయం చేస్తాను. నా కలల రాకుమారుడు ఎలా ఉన్నాడో నువ్వే చూసి చెప్పాలి, ఓకేనా? అవును, నువ్వేంటి ఇలా వచ్చావు? లోపల మా అక్క కూతురికి ట్రీట్మెంట్ జరుగుతుంది. అవునా? ప్రాబ్లం ఏంటి? తనకి చాలా రోజుల నుంచి అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటుంది. చాలా తక్కువ మందికి ఇలాంటి డిసీజ్ వస్తుంది. దానికి పర్మనెంట్ గా సొల్యూషన్ దొరకాలంటే బోన్ మ్యారో మ్యాచ్ అవ్వాలి. అది మ్యాచ్ అయిన వాళ్ళు దొరికితే కాని ఏం చేయలేం. మేం వరి అయ్యేది కూడా అందుకే. పాపం, ఇంత చిన్న వయసులో తనకిలాంటి డిసీజ్ రావడం అన్ఫార్చునేట్. ప్రతి నెల కరెక్ట్ టైంకి ఇంజెక్షన్ వేయించాలి. ఆ ఇంజెక్షన్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది. ఝాన్సీ, ఎలాగైనా సరే పాపకి పర్మనెంట్ గా క్యూర్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అవును, ఇంతకీ పాప దగ్గరెవరున్నారు? వాళ్ళ బాబాయ్. బాబాయా? అవును. అంటే మొన్న రెస్టారెంట్కి ఫ్రెండ్తో వచ్చావు కదా, ఆ ఫ్రెండే ఈ బాబాయా? అవును, అతనే. నువ్వేమో పాపకి పిన్ని, అతనేమో పాపకి బాబాయ్. సో మీరిద్దరూ బావా మరదల్లన్నమాట. బావుంది, చాలా బావుంది. ఇట్స్ క్వైట్ ఇంట్రెస్టింగ్. ఏం లేదు అనుకుంటూనే రెస్టారెంట్లు, పార్కులు, ఇలా హాస్పిటల్కి కలిసి వెళ్తూనే ఎవరికి వారే సపరేట్ గా సీక్రెట్ గా లవ్ చేసుకుంటున్నట్టున్నారే. ఊరుకోండి ప్రియాంక గారు, అలాంటిదేమీ లేదండి. ఐఎమ్ సింగిల్. అదిగో మళ్ళీ అండిగిండి అంటున్నారు. అలా అనొద్దని చెప్పాను కదా. కాల్ మీ ప్రియాంక. నువ్వు నన్ను ప్రియాంక గారు అని పిలిచినా నేను మాత్రం ఝాన్సీ గారని పిలుస్తానని అస్సలు ఎక్స్పెక్ట్ చేయకు. ఝాన్సీ రావే పోవే అని పిలుస్తాను, ఎందుకంటే వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. సరే, నేను కొంచెం ఇలాగే ఉంటాను. ఐ కాంట్ హెల్ప్ ఇట్. మాటి మాటికి వెనుకో గారు ముందో గారు అంటూ తోకలు తగిలించి మాట్లాడడం నాకస్సలు నచ్చదు. సర్లే ప్రియాంక, నేను కూడా నీకు నచ్చినట్టుగానే పిలుస్తాను. చూసావా, ఫ్రెండ్స్ అంటే ఇలాగే ఉండాలి. నా కోసం కూడా నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు. డాక్టర్, సారీ ప్రియాంక, నేను మళ్ళీ వస్తాను. ఎక్కడికి వెళ్తున్నావు? మా అక్క వాళ్ళ పాపకి ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ వెళ్తున్నారు. ఆయనతో మాట్లాడేసి వస్తాను, ఏమనుకోకు ప్లీజ్. నో ప్రాబ్లం, ప్లీజ్ క్యారీ ఆన్. ఎటు వెళ్ళాడు? ఇక్కడే ఉండమన్నాను కదా. ఎక్కడికి వెళ్ళాడు ఈ దొంగ పోలీసు? ఆయన అంత సడన్ గా అలా ఎలా జరిగిందమ్మా? ముందుగానే సిమ్టమ్స్ నీకు అర్థమవ్వా? నాకు 2 రోజుల నుంచి డ్రౌజీగా ఉంది బాబాయ్. చదివే టైంలో కూడా మధ్య మధ్యలో కళ్ళు మూతలు పడ్డాయి. మరి ఆ విషయం మీ పిన్నికో నాకు చెప్పాలి కదమ్మా, ఎందుకు చెప్పలేదు? నేను డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను కదా, అందుకే అలా అవుతుందేమో అనుకున్నాను. సరే అమ్మా, ఈసారి మాత్రం అలా నెగ్లెక్ట్ చేయకూడదు. నీకు అనీజీగా అనిపించినా, కొంచెం పెయిన్ వచ్చినా సరే పిన్నికి గానీ నాకు కానీ చెప్పాలి, సరేనా? సరే బాబాయ్, చెప్తాను. నాకేమవుతుందో ఏంటో అని పాపం పిన్ని చాలా టెన్షన్ పడిపోతుంది బాబాయ్. అవును కదా, నీకోసం మీ పిన్ని అంత కంగారు పడుతుంటే నువ్వేమో కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాలని ఇలా టెన్షన్ పడుతున్నావు. ఇది కరెక్టేనా చెప్పు? అది కాదు బాబాయ్,
అమ్మ ఎంత బాగా డాన్స్ చేస్తుంది, నువ్వు కూడా చూసావు కదా. నేనిప్పుడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తే ఖచ్చితంగా విన్ అవుతాను. అమ్మ నేర్పించిన డాన్స్ వల్ల నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని తెలిస్తే బిగ్ తాతయ్య, స్మాల్ తాతయ్య అందరూ కలిసి అమ్మ టాలెంట్ గుర్తిస్తారు కదా. చెప్పు బాబాయ్. నిజమేనమ్మా, అందరూ గుర్తిస్తారు. అందుకే అమ్మ చెప్పిన ఏ స్టెప్ వదలకుండా నేను ప్రాక్టీస్ చేశాను. అమ్మని అందరూ గుర్తించేలా నేను చేస్తాను. అమ్మ కోసమైనా నేను కాంపిటీషన్కి వెళ్ళాలి బాబాయ్. ఇంత మంచి మనసున్న పిల్లల్ని కాదనుకోవడం నిజంగా మా కుటుంబం దురదృష్టం. బాబాయ్ ఏంటలా చూస్తున్నావు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అదేం లేదమ్మా, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. నాతో మాట్లాడడానికి ఇప్పటికే చాలా టైం తీసుకున్నావు. టైమే కాదు బాబాయ్, డాక్టర్ ఇచ్చిన ఇంజెక్షన్ కూడా తీసుకున్నాను. సరే, ఒక్క నిమిషం. సిస్టర్, సార్, పాపని తీసుకెళ్ళొచ్చా? తీసుకెళ్ళొచ్చు సార్. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ అయ్యేసరికి ఒక అరగంట పడుతుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ఓకే సార్. అయితే మరి డిశ్చార్జ్ చేస్తున్నారా? అవునమ్మా. బాబాయ్ నన్ను ఖచ్చితంగా కాంపిటీషన్కి తీసుకెళ్తావు కదా? చెప్పు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. తప్పకుండా తీసుకెళ్తానమ్మా. ప్రామిస్? ప్రామిస్ కాదు, హైఫై. మాట తప్పకూడదు బాబాయ్. అస్సలు తప్పను. మా మంచి బాబాయ్. ఉండు, నిన్ను డిశ్చార్జ్ చేస్తున్న విషయం పిన్నికి చెప్పి తీసుకొస్తాను. పడుకో. వచ్చేసారా సార్? మీరింకా ఇక్కడే ఉన్నారేంటండి? ఇంటికి వెళ్ళరా? ఏంటి సార్, అంటే ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నారా? అయ్యో, నేనెందుకు వెళ్ళమంటాను? మీ హాస్పిటల్ మీ ఇష్టం. ఉంటే ఉండొచ్చు, లేదంటే లేదు. అది కాదు సార్, వెళ్ళలేదా అన్నారు. ఎందుకలా అన్నారో చెప్పండి సార్. ఇందాకేదో పనుందని వెళ్ళిపోయారు కదా, అందుకే వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఓహో, అలా అనుకున్నారా? ఏం లేదు సార్, చీఫ్ డాక్టర్తో ఉన్న మీటింగ్ ని త్వరగా ముగించుకొని మీకోసమే వచ్చేసాను సార్. ఎందుకు? నా ప్రాణం తీయడానికా? ఏదో అంటున్నట్టున్నారే. ఏమీ లేదు. లేదు, ఏదో ఉంది. లేదని చెప్తున్నాను కదా, ఎందుకు వినరు? సర్లేండి, వదిలేయండి. యు నో సంథింగ్? ఐ డోంట్ నో ఎనీథింగ్. అది కాదు సార్, ఈ రోజు నాకు ఎలాంటి సర్ప్రైజులు ఎదురయ్యాయో మీకు తెలుసా? ఊహించకుండానే మీరొచ్చారు. అది నా కర్మ తల్లి. ఇంకా అన్ఎక్స్పెక్టెడ్ గానే నా ఫ్రెండ్ కూడా వచ్చింది. అది మరో తింగర్దై ఉంటుంది. 1+1 ఆఫర్ లాగా ఈ రోజు నాకు 1/1 సర్ప్రైజెస్. నాకు మాత్రం ఇరిటేటింగ్ గా ఉంది. ఉండండి సార్, నా ఫ్రెండ్ ఇక్కడ ఎక్కడో ఉండుంటుంది, తనని మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను.